దీపా కర్మాకర్ 23 జిమ్నాస్ట్ సంచలనం. రియోలో పతకాన్ని జస్ట్ మిస్ అయినా కోట్లాది మంది భారతీయుల హృదయాల్ని మాత్రం కొల్లగొట్టింది. క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి వేళ్ల మీద లెక్కపెట్టే స్పోర్ట్స్ తప్ప జిమ్నాస్టిక్స్ అంటే ఏంటో తెలియని దేశానికి అదెలా ఉంటుందో పరిచయం చేసింది. అందుకే ఓడిన దీప సాహసం 3 స్వర్ణాలతో సమానమని కీర్తిస్తోంది దేశం. అయితే ఇంతకీ రియోలో దీపా కర్మాకర్ ఏం చేసింది? లెట్స్ వాచ్. TVS Star City Plus salutes stars behind the stars. దీపా కర్మాకర్ వెనుకబడ్డ ఈశాన్య రాష్ట్రంలో పుట్టిన అద్భుతమైన ప్రతిభతో దేశాన్నే కాదు ప్రపంచాన్ని మెస్మరైజ్ చేసింది. 1993 ఆగస్టు 9న త్రిపుర రాజధాని అగర్తలాలో పుట్టింది దీపా కర్మాకర్. 7 ఏళ్ల నుంచే జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేసింది. తండ్రి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వెయిట్ లిఫ్టింగ్ కోచ్. చిరుతలాంటి వేగాన్ని చూసి ఆమెను జిమ్నాస్టిక్ గా మార్చాలనుకున్నాడు తండ్రి దులాల్. 1999లో అంటే 6 ఏళ్ల వయసులో కోచ్ బిశ్వేశ్వర్ నంది దగ్గర చేర్చాడు. 2007లో అంటే 14 ఏళ్ల వయసులో బెంగాల్ జల్పాయ్గురిలో జూనియర్ నేషనల్స్ లో ఛాంపియన్ గా నిలిచింది దీపా. అప్పటి నుంచి ఒలింపిక్స్ దాకా 77 మెడల్స్ సాధించింది. వాటిలో 67 స్వర్ణాలే. 2011 నేషనల్ గేమ్స్ లో త్రిపుర నుంచి బరిలో దిగి ఏకంగా 5 గోల్డ్ మెడల్స్ సాధించి దేశం దృష్టిని ఆకర్షించింది. ప్రమాదకర ప్రాడునోవా విన్యాసాన్ని అలవోకగా చేస్తూ అవాక్కయ్యేలా చేస్తోంది. అమెరికన్ జిమ్నాస్ట్ సెన్సేషన్ సైమన్ బైల్స్ కూడా భయపడే ప్రాడునోవాను ఒలింపిక్స్ కు ముందు నెల రోజుల వ్యవధిలో 1000 సార్లు చేసింది దీపా. ఒలింపిక్స్ లో వరల్డ్ ఫైనల్లో 4వ స్థానంలో నిలిచి 0.15 తేడాతో మెడల్ ని మిస్ అయింది. అయినా సరే ఆమె సాహసం 3 స్వర్ణాలతో సమానమని సంబరపడుతోంది దేశం. TVS Star City Plus salutes stars behind the stars.